ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు లేక సమ్మె సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాలికి ప్రతి నెల 170 కోట్లు విడుదల ఉత్తమాట ప్రభుత్వం 2.5 వేల కోట్లకు పైగా బిల్లులు చెల్లించాలి బకాయిలు చెల్లించకపోగా నిబంధనలు పెట్టి మరింత ఒత్తిడి నిరుపేద మధ్యతరగతి ప్రజల ఆపద్బాంధవ ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చి చంద్రబాబు సర్కార్ కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి బకాయిల కోసం సమ్మె చేసిన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా అదనపు నిబంధనలు విధిస్తూ ప్రభుత్వం తమ మీద మరింత ఒత్తిడి పెంచుతుందని నెట్వర్క్ ఆసుపత్రులు మండిపడుతున్నాయన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఖరీఫ్ పంటకు విరామం కోనసీమ జిల్లా తాడికోన గ్రామ రైతుల నిర్ణయం పొలాల్లో ఫ్లెక్సీతో నిరసన అంటూ పంట విరామం ప్రకటించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కొనసాగుతున్న పొగాకు రైతుల ఆందోళన పర్చులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ రాస్తారోకో భారీగా పాల్గొన్న రైతులు మహిళా రైతులు కందుకూరులో 3 రోజులకు కొనసాగుతున్న ఆందోళన వేలం నిలిపేసి నిరసన తెలిపిన రైతులు చివరి కేజీ వరకు ప్రభుత్వమే కొనాలి గాది మధుసూదన్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ. అలాగే రేపు దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన పొగాకు రైతుని పరామర్శించబోతున్నారన్నట్టు హైలైట్ చేశారు. అంటే గిరిజన చట్టాలు పకడ్బందీగా అమలు చేయండి సీతంపేట ముంచంగిపుట్టులో గిరిజనుల భారీ ర్యాలీలు జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని 170 యాక్ట్తో పాటు అన్ని గిరిజన చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టులో సోమవారం గిరిజనులు భారీ ర్యాలీలు నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బడి పక్కనే నిప్పంటించుకుని ఉపాధ్యాయుడి సజీవ దహనం ఇప్పుడే వస్తాను విద్యార్థులకు చెప్పి వెళ్ళి పెట్రోల్ పోసుకుని బలవరం వైఎస్ఆర్ కడప జిల్లా రామిరెడ్డి పాలెం ఎస్టీ కాలనీలో గట్ట వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలం రామిరెడ్డి పాలెం ఎస్టీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గువ్వాల మల్లెంకొండయ్య 45 ఏళ్లు ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పండించుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గోపవరం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గువ్వల చిన్నకొండయ్య కొండమ్మ దంపతులు ఏకైక కుమారుడైన మల్లెంకొండయ్య బద్వేల్లో నివాసం ఉన్నారు. 8 ఏళ్లుగా రామిరెడ్డి పాలెం పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సోమవారం ఎప్పట్లాగే స్కూల్కి వచ్చిన ఆయన సంచిలో పెట్రోల్ బాటిల్ ఎడ తెచ్చుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇప్పుడే వస్తాను విద్యార్థులు చెప్పి బయటకు వెళ్లారు. పాఠశాలకు కొద్ది మీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్ళిన మల్లెకొండయ్య వంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పండించుకున్నారు. క్షణాల వ్యవధిలోని మంటలు శరీరం అంతా వ్యాపించడం తీవ్రంగా కాలిపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు అంటూ ఇందులో బీతిల్లారు విద్యార్థులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తరగతులు వదిలేసి గరిటలు పట్టి అంటూ